హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు చెప్పుకున్నటువంటి క్లాస్ ఎన్నో క్లాస్ అంటే 42. ఈ క్లాస్లో ఏం చెప్పుకుంటామంటే వేర్ అనే దాన్ని ఉపయోగించి పొసెసివ్ సెంటెన్సెస్ని ప్రజెంట్లోను మరియు పాస్ట్లోను ఫ్యూచర్లోను ఎలా రాయాలో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు వి పర్సన్స్. ఫస్ట్ పర్సన్ ఐ అని, అది సింగులర్ అయితే ఐ అని, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయితే వి అని, సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా యు అని, అదేవిధంగా థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే ఈ, షీ, ఇట్, దిస్, దాట్ అని, థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే దే ఆర్ దోస్, దిస్ అని. అయితే ఇప్పుడు మనం సెంటెన్సెస్ని పొసెసివ్ సెంటెన్సెస్ రాసేటప్పుడు మనకి గుర్తుకు రావాల్సింది ప్రధానంగా ఏంటిది అంటే హ్యావ్ గుర్తుకు రావాలి. అది కూడా ప్రెజెంట్ టెన్స్లో రాసేటప్పుడు పొసెసివ్ సెంటెన్సెస్ని వేరు ఉపయోగించి ప్రెజెంట్ టెన్స్లో రాసేటప్పుడు మనకు గుర్తుకు రావాల్సింది రెండు. అవి ఏంటంటే డూ గుర్తుకు రావాలి, రెండవది హ్యావ్ అనేది గుర్తుకు రావాలి. ఈ రెండు ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు చూడండి. మొదటగా మనం వేర్ అనేది రాయాలి, ఆ తర్వాత డూ అనేది రాయాలి. ఇంకొకటి ఏంటంటే డూతో పాటు డస్ కూడా మీ మైండ్లోకి రావాలి. ఆ తర్వాత పర్సన్స్ రాయాలి, ఆ తర్వాత హ్యావ్ రాసుకోవాలి. ఇక్కడ డూని ఎక్కడ ఉపయోగించాలి, డస్ని ఎక్కడ ఉపయోగించాలో తెలియాలి. ఎప్పుడైతే ఇది థర్డ్ పర్సన్ సింగులర్ వస్తుందో అప్పుడు మనం వేర్ ప్లస్ డస్ ప్లస్ పర్సన్స్ ఈ పర్సన్ రాసుకొని తర్వాత హ్యావ్ రాసుకోవాలి. ఇక్కడంతా గమనిస్తే ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ వస్తుందో అప్పుడు డస్ అనేది వస్తుంది. మిగిలిన పర్సన్స్ అన్నిటికీ డూనే రాయాలి. ఈవెన్ ఈ థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినా కూడా అయినప్పటికీ డూనే రాస్తాం. ఇక్కడ చూస్తే మనం వేర్ రాసుకొని దాని తర్వాత డూ ఎప్పుడు రాయాలి, డస్ ఎప్పుడు రాయాలి, డస్ ఎప్పుడు రాయాలో మనకి తెలిసి ఉండాలి. డస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వస్తుంది, మిగిలిన అన్ని సందర్భాలలో డూనే వస్తుంది. ఆ తర్వాత డూ, ఆ తర్వాత పర్సన్స్ తర్వాత హ్యావ్ తర్వాత క్వశ్చన్ మార్క్. చూడండి, వేర్ డూ ఐ హ్యావ్, నేను ఎక్కడ కలిగి ఉన్నాను. వేర్ డూ వీ హ్యావ్, మేము ఎక్కడ కలిగి ఉన్నాం. వేర్ డూ యూ హ్యావ్, నీవు ఎక్కడ కలిగి ఉన్నావు సింగులర్ అయితే. ప్లూరల్ అయితే మీరు ఎక్కడ కలిగి ఉన్నారు. వేర్ డస్ హీ హ్యావ్ అంటే అతడు ఎక్కడ కలిగి ఉన్నాడు. వేర్ డస్ షీ హ్యావ్ అంటే ఆమె ఎక్కడ కలిగి ఉంది. వేర్ డస్ ఇట్ హ్యావ్ అంటే అది ఎక్కడ కలిగి ఉంది. వేర్ డస్ దిస్ హ్యావ్ ఇది ఎక్కడ కలిగి ఉంది. వేర్ డస్ దట్ హ్యావ్ అది ఎక్కడ కలిగి ఉంది. తర్వాత వేర్ డూ దే హ్యావ్ వాళ్ళు ఎక్కడ కలిగి ఉన్నారు. వేర్ డూ దోస్ హ్యావ్ అవి ఎక్కడ కలిగి ఉన్నాయి. వేర్ డూ దీస్ హ్యావ్ ఇవి ఎక్కడ కలిగి ఉన్నాయి. ఇది క్లాస్ 42 పొసెసివ్ సెంటెన్సెస్ని
వేర్ ఉపయోగిస్తూ ప్రజెంట్ టెన్స్లో ఎలా రాయాలో మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.